సమాజంలో చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని జగన్ ఎన్నికల హామీలు పరిపాలన గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమాజంలో రెచ్చగొట్టే విధంగా అబద్ధాల ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఇది ఎదురుదాడి కాదు సుమ. ఈ కొంతవరకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రెస్ మీట్లు చూసి తన జ్ఞానాన్ని పెంచుకుంటారని, అర్థం చేసుకుంటారని ఒక ప్రయత్నం. గుంతలు కూడా పూడ్చలేని ముఖ్యమంత్రి ఈ రోజున ఎలక్షన్ వాగ్దానాల గురించి, పరిపాలన గురించి ఆయన మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు సార్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా? దీపం పథకం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఫ్రీ గ్యాస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని అందరికీ రాలేదని అనుకుంటే ఎట్లా? ఇటువంటి ఆలోచనతో కలిగిన వ్యక్తి ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా పబ్లిక్ డిబేట్ కోసం. రైతుల కోసం మా కూటమి ప్రభుత్వం అందించిన సహాయం, నిలబడిన తీరు, మేము చూపించిన నాయకత్వం ఏ రోజైనా మీలో ఉండిందా? ఆ చిత్తశుద్ధి మీలో ఉండిందా? ఈ రెచ్చగొట్టే విధానాన్ని దయచేసి మీరు మానుకోండి. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఇప్పటి నుంచే మీరు పగటి కలలు కంటున్న తీరు, వీటిని గమనించాలని రాష్ట్ర ప్రజల్ని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.